చతుర్మాస రథ ప్రభావము. విధి విశేషాలను తెలిసిన వారు నిన్ను వేదవ్యాజ్యునిగాను నిశ్చయునిగాను అద్వితీయునిగాను తెలుసుకున్నారు. అట్టివాడవను సూర్యచంద్ర శంకర ప్రమాదులకు వెలుపులతో కొలవబడి పదపద్మాలు గల రమణీయుడైనని నిన్ను పలుమార్లు స్తుతిస్తాను. ఓ పరమాత్మ, నీవు వాచమ గోచరుడువు, శంకరుడు పూజించే పాదాలు గలవాడవు. సంసార భయాన్ని తొలగిస్తావు. సంసార సాగరాన మునిగి పర్వతాకారులైన శంకరాదులతో ఎల్లప్పుడూ పొగడబడుచుంటావు. స్థావర జంగమాతులైన సర్వభూతాలను భూత భవిష్యత్ వర్తమానాలై ఉన్నాయి. అవి అసించాలు. నీ మహిమ మాత్రము సర్వోత్కృష్టం. నీవు పరంతాపుడవు. శంకరుడు నీ పాద పద్మాలు ఇప్పుడు పూజిస్తుంటాడు. చరాచరమైన ప్రపంచమంతా మహాభూతాలతోనూ మాయలతోనూ కూడి మాయమగును. మూలరూపమైన సర్వతుల్యముగాను అనేక కారణములు గలదుగాను కనబడుతుంది. నీవు ఒకప్పుడు మాత్రమే సర్వసమర్థుడివై విరజిల్లుతూ ఉంటావు. ఓ మురారి, నువ్వు ఒక్కడివి మాత్రమే సర్వసమర్థుడివై విరజిల్లుతూ ఉంటావు. ఓ మురారి, విచిత్ర రూప, 4 విధములైన అన్నమునకు యజ్ఞమునకు సర్వరూపమైన వాడువు. నీవు ప్రపంచం యొక్క అజంతాదులందు సర్వ పరిపూర్ణుడివై ఉన్నావు. ఓ ఈశ్వర, నీవానంద సాగరుడువు, సదాచిత్తుడువు, సర్వమునకు స్థానమైనదియు సర్వ పురాణ సారమును అయిన సకల ప్రపంచమును నీతోనే పుట్టి నీ యందే లీనమవుతుంది. నీవు సకల జనుల హృదయాలలో కిరణాలకు కారణమైన ఆత్మస్వరూపుడవు. అన్ని లోకాల చేత కీర్తించబడే ఈశ్వరుడవు. మనసు చేత కూడా సాధ్యం కానివాడవు. జ్ఞాననేత్రులకు తప్ప మాంస నేత్రులకు నీవు కనిపించవు. ఓ ఈశ్వర, నీకు అనేక నమస్కారములు. ఓ నారాయణ, నన్ను కృతార్థుని చేయి. నీకు మృక్కులు అర్పిస్తాను. నీ దర్శనం నా విషయంలో వృధా కాకుండా గాకు. ఓ పరమేశ, అకల లోకం సురేశ్వర, ఈశ్వర, నీకు నమస్కారము. నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు. అట్లు చేసినట్లయితే నన్ను కృతార్థుని చేసినట్లవుతావు. నీకు దీనివలన ఏ కొరత రాదు. నీవు దయానిధివి, దాతవు. నేను దీనుడను, సంసార బుద్ధిలో మునిగి ఉన్నాను. నిర్మలుడా, ఈశ్వరుడా, లోకంచే నమస్కరించ తగినవాడా, మురారి, సంసార సముద్రంలో మునిగిన నన్ను ఉద్ధరించు. త్రైలోక్యభ్యనాథునికి నమస్కారము. త్రైలోకవాసి అయిన నీకు నమస్కారము. అనంతుడా, ఆది కారణుడువా, సర్వవ్యాప్తిని సృష్టికర్తవైన నీకు నమస్కారము. దయానిధి, అంశుడవు, అంశపతివి, పూర్ణ స్వచ్ఛ స్వరూపుడవు, గుణాతీతుడవు, గురువునైన నీకు నమస్కారము. నిత్యానంద సముద్రమును నున్నవాడవు, స్వర్గపర్గ ప్రాప్తి కారణుడవు, సకల విభేదాలు లేనివాడవు, తేజస్వరూపుడవు, సజ్జనుల హస్యాధిశములందు లోపల నివసించు ఆత్మస్వరూపుడవు, సర్వేశ్వరుడువు, హరివి, శ్రీకృష్ణుడివైన నీకు నమస్కారము. సృష్టి స్థితి లయ కారణుడువు, వైకుంఠవాసుడవు. నీ పాద పద్మాలకు నమస్కారం చేస్తూ వినయంతో తరలించుకు ముందుకు వల్చిన వ్యాసాదులు నిన్ను స్తుతించు. నీ పాదములందరి భక్తి అనే నావనెక్కి పుట్టుక అనే సముద్రాన్ని దాటి ఆర్తి భోగుకొచ్చి తేజోమయమైన నిన్ను పొందారు. మానవులు అనేక విధములుగా నిన్నును ప్రత్యక్ష అనుభవంగా తత్వశాస్త్ర వాక్యములచే ఊహించియును, నానావిధ పురాణ అగమనాలు పఠించియును, పెక్కు శాస్త్ర విచారణ చేసియును నిన్ను తెలియలేరు. హరియందు భక్తి కలిగిన జ్ఞానముతో నీ పాద పద్మాలు చేరి నీ మీద భక్తి వల్లనే ఉత్తముడైన నిన్ను చూస్తారు. గజేంద్రుని, ధ్రువుణ్ణి రక్షించావు, ప్రహ్లాదుని కాపాడావు, మార్కండేయుని, విభీషుని పోషించావు. కీర్తి సంపదలతో విరజిల్లు వాడివైన నీకు నమస్కరిస్తాను. నీవు నిన్ను ఒకసారి తరించినంతనే సకల పాపాలు నశింపజేసి నీ పాద పద్మాలు పొందుతారు. అట్టి నీకు నమస్కారము. ఓ కేశవ, నీకు నమస్కారము. మధుసూదన, దేవ, మహేశ, మహాపతి, త్రివిక్రమ, నిత్యవాహన, నీకు నమస్కారము. కేశవ, నీకు నమస్కారము. శ్రీధర, నీకు వందనము. ఋషికేశ, నీకు నమస్కారము. పద్మనాభ, నీకు నమస్కారము. ఓ కరుణానిధి, నీకు నమస్కారము. దామోదర, నీకు నమస్కారము. సంరక్షణ, నమస్కారము. నన్ను కాపాడు అని ప్రార్థించాడు.
ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించటం విని శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో, జ్ఞానసిద్ధి, నీ సూత్రానికి సంతసించాను, ఏదైనా వరం కోరుకో అన్నాడు. భగవానుడు ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి, మురారి, నా మీద దయ ఉంటే నాకు నీ పదం ఇయ్యు, నాకు అంతకంటే కావాల్సింది లేదు అన్నాడు. అంతటా మహావిష్ణువు, నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది. నీకు మేలు కలిగే ఇంకొకటి చెప్తాను విను. కొందరు బుద్ధి లేక దురాచారుల్ని ఆశ్రయిస్తారు. వాళ్ళ కొరకు పాపహారికమైన వేదోక్తము అయిన వ్రతాన్ని ఒకదానిని నియమిస్తాను. నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నాడుగా క్షీర సముద్రంలో శయనిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేలుకుంటాను. ఆ 4 నెలలు యోగ నిద్రలో ఉంటాను. నన్నెవరైనా వరాలు చేతను, ధనాల చేతను పూజిస్తే వాని పాపాలన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది. నా తృప్తికి కారణమైన ఈ 4 నెలల్లోనూ ఏ రథం దానాలు చేయనివారు నరకాన్ని పొందుతారు. ఆ ఆజ్ఞ ప్రకారం చతుర్మాస రథం చేయనివారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు. సోమరితనం, నిద్ర పుట్టడం, మరణించడం, దుఃఖం మొదలైన వాటి వలన కానీ, లాభాల వల్ల కానీ, తక్కిన వాటి వల్ల కానీ నా భక్తులకు భయం లేదు. నా భక్తులు ఎవరో, భక్తి లేని వారు ఎవరో, వారి భక్తిని పరీక్షించేందుకు నిద్ర నటిస్తాను. నా యత్నం ఎవరు పాటిస్తారో, నాకు ఇష్టాన్ని ఎవరు కలిగిస్తారో వారు వాక్యానుజన్ములైన పాపాలను హరిస్తాయి. నీవు చేసిన సూత్రాన్ని 3 సంధ్యల్లోనూ పఠించేవారికి